నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సందీప్ ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీదే విజయమని ప్రధాని ధీమా గత ప్రధానులు చేసిన వ్యాఖ్యలనే తాను రాజ్యసభలో ప్రస్తావించానని వివరణ యూపీలో తొలి విడత ఎన్నికలకు సర్వం సిద్ధం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్ ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం ఇంకా పూర్తి కాలేదన్న కేంద్రం ఏకాభిప్రాయంతోనే ఆస్తుల విభజన పూర్తవుతుందన్న హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలని కోరిన టీఆర్ఎస్ నిధుల కేటాయింపును పెంచాలని డిమాండ్ చేసిన ఎంపీ సురేష్ రెడ్డి ఏప్రిల్ నుంచి కొత్త ఆసరా పింఛన్లు అందజేస్తామన్న కేటీఆర్ ఇబ్రహీంపట్నం సుందరీకరణ బాధ్యత తానే తీసుకుంటానని హామీ కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులు కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి 15 సంవత్సరాలు పైబడిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి అర్హులైన వారందరూ ప్రికాషనరీ డోస్ వేయించుకోవాలి ఇక వార్తల్లోని వివరాలు 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజేతగా నిలిచి సంపూర్ణ ఆధిక్యంతో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు ఎన్నికలు జరగనున్న అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారన్నారు రాజ్యసభలో తాను చేసిన వ్యాఖ్యలపైన మోదీ వివరణ ఇచ్చారు ఏఎన్ఐ వార్తా సంస్థకు ప్రధాని ఇస్తున్న ఇంటర్వ్యూ ప్రత్యక్ష ప్రసారాన్ని ఇప్పుడు చూద్దాం हमला नहीं करते हम संवाद करते हैं वाद विवाद भी होता है टोका टाकी भी होती है और वो विषय मैं बहुत हंसते हुए इसको स्वीकार करता हूं मैं इसके कारण मुझे कोई नाराजगी नहीं होती और मैंने हर विषय के तथ्य दिए हैं हर विषय को तथ्यों के आधार पर बात की है कुछ विषयों पर सदन में हमारे विदेश मंत्रालय ने विस्तार से कहा है कुछ विषयों पर हमारे रक्षा मंत्रालय ने विस्तार से कहा हुआ है और कुछ विषयों पर जरूरी जहां था वहां मैंने भी कहा है और इसलिए इस प्रकार से जो सुनते ही नहीं है जो सदन में बैठते ही नहीं है अब उनकी कमेंट पर मैं जवाब क्या दूंगा आपने कहा कि आपने मन बना लिया है 100 साल आप पावर में नहीं आना चाहते तो मैंने भी मन बना लिया आपने क्या मन बनाया हमने मन बना लिया है कि अब राष्ट्र को हम उस बुराइयों की तरफ जाने नहीं देंगे हम देश में जनहित के लिए जीने वाले जनहित के लिए जूझने वाले जनता जनार्दन के सपनों को पूरा करने वाली व्यवस्थाओं को ही बनाएंगे उसी को बढ़ाएंगे उसी को चलाएंगे जरूरत पड़ेगी तो उसको साथ देंगे यही हमारा रहेगा रास्ता हम जो देश को तबाही के रास्ते पर ले जाने वाले जितने तरीके हैं वो नहीं आने देंगे एएनआई के साथ बात करने के लिए धन्यवाद बहुत बहुत धन्यवाद नमस्कार ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సర్వం సిద్దమైంది రేపటి తొలి విడత పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలింగ్ నిర్వహించేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు 7 విడతల్లో జరగబోయే ఎన్నికల్లో అధికార పీఠాన్ని కాపాడుకునేందుకు బీజేపీ అధికారాన్ని దక్కించుకునేందుకు సమాజ్వాదీ ఆర్ఎల్డీ కూటమి సర్వశక్తులు ఒడ్డుతున్నాయి తొలి విడతలో పశ్చిమ యూపీలోని 11 జిల్లాల పరిధిలోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది తొలి విడతలో 623 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఈ ఎన్నికల్లో 2.27 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు 2017 ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి బీజేపీ 53 స్థానాలు గెలుచుకోగా సమాజ్వాదీ పార్టీ బీఎస్పీలు చెరో 2 స్థానాలు ఆర్ఎల్డీ 1 స్థానం చొప్పున గెలుచుకున్నాయి గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది తొలి విడత ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం రోడ్ షోలు భౌతిక ర్యాలీలకు అనుమతి నిరాకరించడంతో ప్రచారం ఎక్కువ భాగం వర్చువల్గానే జరిగింది ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ను గత కాంగ్రెస్ ప్రభుత్వమే నాశనం చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు బీఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ సంస్థలను గాలికొదిలేసి వొడాఫోన్ లాంటి ప్రైవేటు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందంటూ శివసేన ఎంపీ అరవింద్ సావంత్ చేసిన ఆరోపణలకు లోక్సభలో నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని పునరుద్దరిస్తోందని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతో బీఎస్ఎన్ఎల్ గత 10 ఏళ్లలో సర్వం కోల్పోయిందని 2G స్పెక్ట్రమ్ జరిగిన అవినీతి కారణంగా బీఎస్ఎన్ఎల్ టెలికాం రంగంలో బలంగా నిలబడలేకపోయిందని అన్నారు
ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి బీఎస్ఎన్ఎల్ సంస్థ పరిస్థితి దారుణంగా ఉందని, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేదన్నారు. దీంతో ఎన్డీఏ ప్రభుత్వం ఆ సంస్థకి నిధులు సమకూర్చి ఉద్యోగులకు ఇవ్వాల్సిన బాకీలను తీర్చేలా చేసిందని గుర్తు చేశారు. బీఎస్ఎన్ఎల్ అనేది కేంద్ర ప్రభుత్వ వ్యూహాత్మక ఆస్తుల్లో ఒక భాగమని, అందుకే బీఎస్ఎన్ఎల్ను పునరుద్ధరిస్తున్నామన్నారు. టెలికాం రంగంలో ఇతర కంపెనీలతో పోటీ పడేలా 4G స్పెక్ట్రమ్ కొనుగోలు చేసేందుకు కేంద్రం బీఎస్ఎన్ఎల్కు నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 10 రోజుల్లోనే రైతుల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన ప్రియాంక, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇప్పటికే మహిళలు, యువతకు సంబంధించి పలు హామీలను ఇచ్చిన ప్రియాంక గాంధీ జన్ ఘోషణ పత్ర పేరుతో పూర్తిస్థాయి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్లో ఫిబ్రవరి 10 నుంచి తొలి దశ పోలింగ్ జరగనుండగా ఒకరోజు ముందే పార్టీ మేనిఫెస్టోను కాంగ్రెస్ ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ మహిళలు, యువతకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోను ఇదివరకు విడుదల చేశామని, నేడు పూర్తిస్థాయి మేనిఫెస్టోను విడుదల చేస్తున్నామన్నారు. ప్రజల నుంచి వచ్చిన సూచనల ఆధారంగానే ఈ మేనిఫెస్టోను రూపొందించామని, సాధారణ పౌరులు, కార్మికులు, రైతన్నలతో పాటు అన్ని వర్గాలకు చెందిన 1,00,000 మందితో మాట్లాడామన్నారు. దీనిని ప్రజల మేనిఫెస్టోగా అభివర్ణించారు. चर्चा करके जो उनके अहम मुद्दे हैं, जो उनकी समस्याएं हैं, उनको सुलझाने का काम कैसे किया जाए, इसके बारे में चर्चा करके तभी ये सारे सुझाव इस घोषणा पत्र में आए हैं. किसानों का पूरा कर्जा माफ किया जाएगा. हम ये कह रहे हैं कि हमारी सरकार जब बनेगी तो 10 दिन के अंदर अंदर किसानों का कर्ज माफ किया जाएगा. छत्तीसगढ़ में जब कांग्रेस की सरकार आई तो आप सबने देखा होगा कि शपथ लेते ही 3 घंटों के अंदर अंदर किसानों के कर्ज माफ किए गए. उसी तरह से हम यहां भी उत्तर प्रदेश में करना चाहते हैं. 2500 में गेहूं, धान और 400 में गन्ना खरीदा जाएगा. बिजली बिल सबका हाफ किया जाएगा. कोरोना काल में जिस का बकाया है वो साफ किया जाएगा, खत्म किया जाएगा. 20 लाख सरकारी रोजगार दिलवाएंगे. इसका पूरा खाका तैयार करके हमने भर्ती विधान में आपको कुछ दिनों पहले बताया था. उसमें से 12 लाख सरकारी पद खाली पड़े हैं जिन्हें भाजपा की सरकार ने 5 सालों से नहीं भरा. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో విమర్శించారు. కాంగ్రెస్ను విమర్శించడంతోనే ప్రధాని ప్రసంగం సాగిందని, తాము అడిగిన ప్రశ్నలకు ప్రధాని సమాధానమే ఇవ్వలేదని మండిపడ్డారు. నిరుద్యోగం, కోవిడ్, చైనా వ్యవహారం, పెగాసస్ అంశాలను కాంగ్రెస్ పార్టీ లేవనెత్తితే వేటికి సమాధానం చెప్పలేదన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీలను కూడా విమర్శించారని, ఈ పని సభ బయట కూడా చేయవచ్చని చురకలంటించారు. తాము అడిగిన అంశాలకు జవాబివ్వకుండా పార్లమెంట్ను ఎన్నికల ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఖర్గే విమర్శించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం ఇంకా పూర్తి కాలేదని కేంద్ర హోంశాఖ తెలిపింది. రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిచ్చారు. ఏపీ, తెలంగాణ మధ్య కొన్ని ఆస్తుల విషయంలో సయోధ్య కుదరట్లేదన్నారు. ఏకాభిప్రాయంతోనే ఆస్తుల విభజన జరుగుతుందని తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికే 26 సమావేశాలు నిర్వహించామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశపరిచిందని టీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్పై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఎంపీ సురేష్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. 90 నిమిషాల మంత్రి ప్రసంగం 90 కోట్ల మందిని వెలివేసిందన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తున్నారని ఆరోపించారు. గ్రామీణ కార్మికుల్లో విశ్వాసాన్ని ఎందుకు నింపటం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రామాల్లో నిరుద్యోగాన్ని తగ్గించడానికి ఇటువంటి కొన్ని చర్యలు తప్పవన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధించాలని గతంలో సీఎం కేసీఆర్ సూచించారని, అప్పుడు నిధులు పక్కదోవ పట్టకుండా సమస్యకు పరిష్కారం రాకుండా కూడా లభిస్తుందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు కావాలంటే ఇదే సరైన పరిష్కారమని సురేష్ రెడ్డి పేర్కొన్నారు. करोड़ खर्च हुआ था 2 years बैक, तो आप बताइए इस साल भी हम आपके साथ ठहरेंगे. कम करते जा रहे हैं कि उस पे ज्यादा भरोसा मत करो. हो सकता है आपके कुछ कारण हो सकते हैं आपका, मगर मैं ये कहना चाह रहा हूं द शेयर अनएम्प्लॉयमेंट प्रेशर इन द रूरल इंडिया will force and compel the government to increase the allocation. अगर आपका दिल नहीं मानता बढ़ाने के लिए, मगर वहां की जरूरतें आपको मजबूर करेगा कि आप बढ़ाना पड़ेगा,
क्योंकि इसके अलावा आपके पास कुछ और है ही नहीं इस पे। देयर वाज सम एप्रहेंशंस इन द गवर्नमेंट कि भाई ये मिसयूज हो रहा है एंड इट नीड्स टू बी रिवैम्प्ड, या एसेट क्रिएशन ठीक नहीं हो रहा। पहले से करीबन 5-6 साल से केसीआर साहब हमारे मुख्यमंत्री जी लगातार कहते आ रहे कि भाई इसको आप एग्रीकल्चर से जुड़ाइए। लिंकिंग अप विद एग्रीकल्चर विल क्रिएट सम रिलीफ फॉर द फार्मर। इट विल ऑल्सो इंश्योर कि आपका मिसयूज की जो आरोप है या एसेट क्रिएशन का जो डाउट है, ये सब अगर किसान के साथ आप मिलाएंगे तो ये सब ठीक होगा, क्योंकि किसान एक ईमानदार है। प्राण जाएगा पर वचन न जाएगा, तो ईमानदार रहेगा, आपका हर एक पैसे का हिसाब किताब आपको वो बताएगा। सो लिंक इट अप विद एग्रीकल्चर इज द रिक्वेस्ट सर। హాయ్ మామ్, మళ్ళీ షాపింగా? మాయా, మీరు దీన్ని గారాబం చేసేశారు. లిమిట్ గా చేస్తే ఏది చెడ్డది కాదు. లిమిట్ లేకుండా షాపింగ్ చేస్తున్న మీ కార్డ్ తో యాడ్ ఆన్ కరా. నేనైతే కార్డుకి లిమిట్ సెట్ చేసేసాను. దానివల్ల లాభం ఏంటంటే రిస్క్ తగ్గిపోతుంది. అంతేకాక ఫ్రాడ్ జరిగినా కూడా వెంటనే బ్యాంక్ చెప్పండి, నష్టం తక్కువ. నెక్స్ట్ టైం ఈ పింక్ డ్రెస్. యు ఆర్ ద లిమిట్. లిమిట్ మాత్రం సెట్టే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ఆసరా పింఛన్లు రాని వారికి ఏప్రిల్ నుంచి అందజేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటించి పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. అనంతరం ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఇబ్రహీంపట్నం చెరువు సుందరీకరణ బాధ్యతలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాజ్యసభలో ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలపైన కేటీఆర్ స్పందించారు. 50 ఏళ్ల తెలంగాణ పోరాటాన్ని అవమానించినందుకు రాష్ట్ర ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న 8 ఏళ్లలో తెలంగాణకు ప్రధాని మోదీ చేసింది శూన్యమని, రాష్ట్రానికి ఇస్తామన్న కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు పరిశ్రమలకు రాయితీలు ఇవ్వలేదని ఆరోపించారు. సాక్షిగా నేను మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఒక ప్రగతిశీల రాష్ట్రాన్ని, ముందు కొరుకుతున్న రాష్ట్రాన్ని అభినందించాల్సింది పోయి మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమానికి 24,000 కోట్ల రూపాయలు ఇవ్వండి అని మీ నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే ఒక అర పైసా కూడా ఇయ్యలేదు. 24 పైసలు కాదు కదా, అర పైసా కూడా ఇయ్యలేదు. ఇయ్యకపోగా మళ్ళీ ప్రజాస్వామ్య వ్యవస్థను, ప్రజాస్వామ్య ప్రక్రియను అవమానించే విధంగా అడ్డంగా మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి నేను మిత్రులను కోరుతా ఉన్నా, తెలంగాణలోని బుద్ధిజీవులను కూడా కోరుతా ఉన్నా, విద్యావంతులను కూడా కోరుతా ఉన్నా, ఈ భారతీయ జనతా పార్టీని ఒక కంట కనిపెట్టవలసిన అవసరం తెలంగాణలోని విద్యావంతులందరికీ కూడా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు తప్పుపట్టారు. బీజేపీకి పూర్తి మెజారిటీ లేకపోయినా వ్యవసాయ బిల్లులను ఆమోదించుకున్నారని, కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలు, బీజేపీ మిత్రపక్షాలు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించాయని గుర్తు చేశారు. అయినప్పటికీ మూజువాణి ఓటుతో ఆ బిల్లులను పాస్ అయినట్లు రాజ్యసభలో ప్రకటించుకోవడం సక్రమం ఎలా అవుతుందని హరీష్ రావు ప్రశ్నించారు. పాలకపక్షం, ప్రతిపక్షాలతో పాటు 33 పార్టీలు సమర్థించిన ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు అక్రమం ఎలా అవుతుందని, 4 కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆంక్షను అపహాస్యం చేయడం సరైన పద్ధతి కాదని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని, సోనియాను విమర్శిస్తే ఊరుకునేది లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన గురించి ప్రధాని చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదని భట్టి నిలదీశారు. కేసీఆర్, మోదీ కలిసి కొత్త నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. బిల్లు ఆమోదం ప్రక్రియలు మోదీకి తెలియవా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆలస్యం చేయడం వల్లే విద్యార్థులు చనిపోయారని ఆరోపించడాన్ని భట్టి తీవ్రంగా తప్పుపట్టారు. తెలంగాణ బిల్లుపై ఓటింగ్ జరుగుతుంటే కేసీఆర్ సభలోనే లేరని, తెలంగాణ బిల్లుపై ఓటింగ్కు కేసీఆర్ దూరంగా ఉన్నారని, సభలో బలం లేనప్పుడు కీలక బిల్లులు పెట్టకూడదన్నారు. అందరినీ ఒప్పించేందుకు కాంగ్రెస్కు కొంత సమయం పట్టిందన్నారు. కన్సూమర్లో కూడా ఎక్కడ తెలంగాణ వచ్చేది కాదు. ఏదో రకంగా ఎట్టి పరిస్థితుల్లో అందరిని ఒప్పించే తెలంగాణ ఇవ్వాలని ఆలోచనతో అందరిని ఒప్పించడం కోసం అంత సమయం పట్టిందని అందరికీ తెలుసు. ఈ తెలిసిన వాస్తవాన్ని కూడా ఇవాళ నోటికి వచ్చినట్లు హరీష్ రావు లాంటి వాళ్ళు, లేకపోతే మిగతా మంత్రులు నరేంద్ర మోడీతో పాటు కాంగ్రెస్ గురించి కూడా మాట్లాడుతున్నారు. మరొకసారి నేను చెప్తా ఉన్నాను, కేసీఆర్ నిజంగా నీకు తెలంగాణ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా బయటకు వచ్చి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో కూడా కాంగ్రెస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నా అని చెప్పి నువ్వు బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది.
రైతులు తాము పండించిన పంటలకు మెరుగైన ధరలు పొందడానికి మార్కెటింగ్ సేవలు పారదర్శకంగా నిర్వహించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నామ్ మార్కెటింగ్ విధానం ఎంతగానో దోహదపడుతుంది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో ప్రతిరోజు ఈ నామ్ పద్ధతిన క్రయ విక్రయాలు జరుగుతుండగా రైతులు సద్వినియోగం చేసుకుంటూ తమ పంటను ఎక్కువ ధరకు అమ్ముతూ లబ్ధి పొందుతున్నారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో విజయవంతంగా అమలు అవుతుందని ఈ నామ్ మార్కెటింగ్ క్రయ విక్రయాలపై వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీతో దేవరాజ్ పృథ్వీరాజ్ చెప్పారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కూడా ధాన్య కొనుగోలు కేంద్రాలు 2 సీజన్లో మా ద్వారా పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతము కాటన్ మార్కెట్ నడుస్తుంది. ఈ కాటన్ మార్కెట్ యాలో కూడా ఈనాం పద్ధతి ద్వారానే ఉదయం 9 గంటలలోపు తీసుకొచ్చిన రైతు సోదరులకు లాట్ నెంబర్ అలాట్ చేసిన తర్వాత లాట్ నెంబర్ ఓపెన్ యాక్షన్ కాకుండా ఈ బిడ్డింగ్ ద్వారానే క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా దాదాపు అన్ని మార్కెట్ల కంటే ఎక్కువ ధరలు మన రైతులకు వస్తున్నవి. ఎందుకంటే ఈ ఏరియాలో పండించే పంట ఉత్పత్తి నాణ్యత ప్రమాణానికి అనుగుణంగా ఉంటుంది. అనుకుంటే పింజ పొడుగు కూడా ఎక్కువ ఉండే ఉద్దేశంతో కూడా అంతర్జాతీయ స్థాయిలో కూడా మన పెద్దపల్లి మార్కెట్ డిమాండ్ ఉంది. దానివల్ల అధిక ధర రావడం జరుగుతుంది. దాదాపు ఇప్పటి వరకు ఈ మార్కెట్ యార్డ్ గత అక్టోబర్లో స్టార్ట్ అయింది. అప్పటి నుండి నేటి వరకు అంటే పోయిన అక్టోబర్ 18 నాడు మార్కెట్ స్టార్ట్ అవుతే ఇప్పటి వరకు దాదాపు 53 నుంచి 54 వేల క్వింటాల మార్కెట్ యార్డు ఈనాం ద్వారా క్రయ విక్రయాలు జరిగినాయి. ఇప్పటి వరకు దాదాపు 9,000 పైనే ధర పలుకుతుంది. 7,000 నుంచి 9,000 మధ్యలో ప్రభుత్వ మద్దతు ధర 6,025 ఉన్నప్పటికీ కూడా దాదాపు 3,000 రూపాయలు అదనంగా రావడం వలన రైతులు లబ్ధి పొందుతున్నారు. రైతుల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన ఈనాం మార్కెటింగ్ విధానం ఇప్పుడు రైతుల పాలిట వరంగా మారింది. ఒకప్పుడు స్థానికంగా ఉన్న వ్యాపారులు చెప్పిన ధరకు మాత్రమే రైతులు తమ పంటను అమ్ముకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. ఈనాం విధానం అందుబాటులోకి రావడంతో రైతులు తమకు నచ్చిన చోట నచ్చిన పంటను విక్రయించి లాభాలు గడిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో పత్తికి క్వింటాల్ ధరకు దాదాపు 10,000 వరకు పలకడం కేవలం ఈనాంతోనే సాధ్యమైందని చెప్పవచ్చు. హన్మల్ల సంపత్ కుమార్, దూరదర్శన్ న్యూస్, పెద్దపల్లి జిల్లా. వరి సాగు వద్దని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తోంది. సమీకృత పండ్ల తోటల యాజమాన్య పథకం కింద మామిడి, బత్తాయి, నిమ్మ, జామ, సపోటా, బొప్పాయి వంటి పండ్ల తోటల పంటలకు 40% రాయితీతో రైతులను ప్రోత్సహిస్తున్నారు. అలాగే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద తీగజాతి కూరగాయల సాగు కోసం శాశ్వత పందిళ్ల పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. ఆయా పథకాల కింద రైతులకు అందజేస్తున్న రాయితీలు, ఆర్థిక సహాయంపై జోగులాంబ గద్వాల జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమల శాఖ అధికారి కె సురేష్ వివరించారు. గద్వాల జిల్లాలో ఉద్యాన శాఖ ద్వారా రైతుల సంక్షేమార్థమై అమలు చేస్తున్న పథకాల్లో ముఖ్యమైన పథకము MIDH సమీకృత పండ్ల తోటల యాజమాన్య పథకము. ఈ పథకం ద్వారా అన్ని రకాల పండ్ల తోటలకు మామిడి, నిమ్మ, బత్తాయి, సపోటా, జామ, బొప్పాయి ఇలాంటి పంటలన్నిటికీ 40% రాయితీతో రైతులకు ప్రోత్సాహం అందజేయడం జరుగుతుంది. ఈ పథకంతో పాటు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా రైతులకు తీగజాతి కూరగాయల సాగు కొరకు శాశ్వత పందిళ్లను 50% రాయితీపై రైతులకు 2,000 చదరపు మీటర్ల ఒక యూనిట్గా, గరిష్టంగా ఒక రైతుకు 5 యూనిట్లు అనగా 2.5 ఎకరాల వరకు 2.5 లక్షల రూపాయల వరకు 50% రాయితీపై రైతులకు అందజేయడం జరుగుతుంది. మరో ముఖ్యమైన పథకము తెలంగాణ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు కింద డ్రిప్ మరియు స్ప్రింక్లర్లను రైతులకు అందజేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా రైతులకు SC/ST రైతులకు 100% సబ్సిడీ, సన్న చిన్నకారు రైతులకు అనగా 5 ఎకరాల కంటే లోపు భూమి విస్తీర్ణం కలిగిన రైతులకు 90% రాయితీ, అదేవిధంగా పెద్ద రైతులకు 80% రాయితీ, రైతు వాటాగా చెల్లించాల్సిన పర్సంటేజ్ మరియు అదనంగా GST అదనంగా రైతులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రాయితీతో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వము రైతుల సంక్షేమార్థమై అమలు చేస్తున్నది. గద్వాల జిల్లాలో గత సంవత్సరము పైలట్ ప్రాజెక్టు కింద ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వము 250 ఎకరాల్లో రైతుల పొలాల్లో సుమారుగా 63 మంది రైతులకు ఇచ్చి ఇప్పటికే విజయవంతంగా సాగు చేయడమైనది. ఇది
జోగులాంబ గద్వాల జిల్లాలో ఉద్యాన శాఖ తరపున జరుగుతున్నటువంటి అభివృద్ధి, ముఖ్యంగా సమీకృత పండ్ల తోటల అభివృద్ధి పథకము, అలాగే తెలంగాణ రాష్ట్ర మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి సూక్ష్మ బిందు సేద్యము, అలాగే దాంతోపాటు ఈ పామాయిల్ సాగు వంటి కార్యక్రమాలు ఎన్నో జిల్లాలో అమలవుతున్నాయి. వీటి ద్వారా రైతులు ఎంతగానో లబ్ధి పొందుతున్నారు. వారు మరింత లాభాల బాటలో పయనించాలని ఆశిద్దాము. బాలస్వామి మల్యాల, దూరదర్శన్ ప్రతినిధి, జోగులాంబ గద్వాల జిల్లా. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పేదల సొంతింటి కలను సాకారం చేస్తుంది. సబ్సిడీపై బ్యాంకు రుణాలు అందుతుండటంతో పేదల్లో హర్షం వ్యక్తమవుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమలు తీరుతెన్నులపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పట్టణంలో వివిధ బ్యాంకుల ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నూతన గృహాలకు సబ్సిడీ రుణాలను అందజేస్తుండటంతో పేద మధ్యతరగతి ప్రజలు సైతం సొంతింటి కలను సాకారం చేసుకుంటున్నారు. నెల నెల ఇంటి అద్దె చెల్లించాల్సిన అవసరం లేకుండా సొంతంటికి నెలసరి వాయిదాలను చెల్లిస్తున్నారు. 20 ఏళ్లలోపు రుణం పూర్తి చేసేలా చాలా మంది రుణాలు తీసుకుంటున్నారని యాదాద్రి భువనగిరి జిల్లా లీడ్ మేనేజర్ శివరామకృష్ణ తెలిపారు. ప్రస్తుతం మనము ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ యొక్క మోడాలిటీస్ గైడ్ లైన్స్ చూస్తున్నాము, దాని గురించి చర్చించుకుంటున్నాము. గతంలో రూరల్, అర్బన్ ఏరియాల్లో హౌసింగ్ లోన్ తీసుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. ప్రస్తుతం ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద అర్బన్ సెంటర్లో సంవత్సరాదాయం 3 లక్షల వరకు ఉన్నవాళ్లు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కిందను మధ్యతరగతి కుటుంబం వాళ్ళు 6 లక్షల వరకు ఆదాయం ఉన్నవాళ్లు, మధ్యతరగతి కుటుంబాలు 30 స్క్వేర్ మీటర్లు వరుసగా 60 స్క్వేర్ మీటర్లు పరిధిలో ఇల్లు కనుక కట్టుకునే అవకాశం ఉన్నట్లయితే 6 లక్షల రూపాయల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి గరిష్ట పరిమితి లోన్ చెల్లించడానికి 20 సంవత్సరాల కాల పరిమితి ఇవ్వడం జరుగుతుంది. దీనిలో 2,67,000 రూపాయల సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది లబ్ధిదారులకు. కావున దయచేసి లబ్ధిదారులందరూ, అర్బన్ సెంటర్లో ఉన్నటువంటి లబ్ధిదారులందరూ ఈ స్కీమ్ కింద లోన్ అప్లై చేసుకుని లబ్ధి పొందవలసిందిగా కోరుచున్నాము. బ్యాంకు నుంచి రుణం తీసుకున్న లబ్ధిదారుడు మధు మాట్లాడుతూ, గతంలో సొంతిల్లు ఓ కలలాగే ఉండేదని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో ఆ కల సాకారమైందన్నారు. ఈ పథకాన్ని అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మధు కృతజ్ఞతలు తెలిపారు. మాకు సొంత ఇల్లు కట్టుకోవాలని ఒక కళ ఉండే, ఆ కళ గవర్నమెంట్ పిఎం ఆవాస యోజన కింద మాకు సొంత ఇంటి కళ నెరవేరింది. అమౌంట్ ఇచ్చారు లోన్ కింద. గవర్నమెంట్కు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరో లబ్ధిదారుడు సతీష్ మాట్లాడుతూ, ఇన్నాళ్లు సొంతిల్లు లేక అద్దె ఇంట్లో ఉన్నామని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి తెలుసుకుని బ్యాంకులో దరఖాస్తు చేసుకోవడంతో రుణం మంజూరైందన్నారు. సబ్సిడీపై 6 లక్షల రుణం తీసుకున్నానని 10 ఏళ్లలో తిరిగి చెల్లించేలా ఈఎంఐ సదుపాయం కూడా కల్పించారన్నారు. ఏదైతే మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పెట్టారో ఆ విషయం తెలిసిన తర్వాత నేను బ్యాంక్ వెళ్ళి కనుక్కోవడం జరిగింది. లోన్ పెట్టుకోవాలనుకుంటున్నాను మేడం అంటే, మేడం వాళ్ళు ఒక 6 లక్షల వరకు మీరు పెట్టుకుంటే దాంట్లో ప్రభుత్వం మీకు కొంత సబ్సిడీ ఇస్తారని చెప్పారు. ఆ విధంగా నేను బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత లోన్ పెట్టుకున్నాను. 1 ఇయర్ తర్వాత వెళ్ళి కనుక్కుంటే మీకు శాంక్షన్ అయింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. అందులో మీరు 10 సంవత్సరాలు లోన్ పెట్టుకున్నారు కదా, అందులో 1 సంవత్సరం సబ్సిడీ కింద వెళ్తే మీకు 9 సంవత్సరాలు లోన్ కట్టుకోవాలనుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా సబ్సిడీపై బ్యాంకు రుణం అందడంతో 20 లక్షల రూపాయల రుణం తీసుకుని సొంతింటిని నిర్మించుకున్నామని లబ్ధిదారు నవ్య తెలిపారు. ఇంట్లోనే చిన్న వ్యాపారం కూడా నిర్వహించుకుంటూ నెలసరి వాయిదాలు చెల్లించేలా రుణం మంజూరు చేసిన బ్యాంకు అధికారులకు పథకాన్ని అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పిఎం ఆవాస్ యోజన కింద 20 లక్షలు ఇలా లోన్ శాంక్షన్ అయింది. సో అది మేము కనుక్కొని బ్యాంక్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో మాకు బ్యాంక్ వాళ్ళు 20 లక్షలు లోన్ శాంక్షన్ చేశారు. సో మేము ఇల్లు కట్టుకున్నాము. నా షాప్ ఒక ఇల్లు, మంచిగా ఇల్లు ఉండడానికి ఇల్లు కట్టుకున్నాం. సో ఇది ఎలా అంటే మాకు ఒక కోరిక, ఇది ఒక కళ, మాకు అది ప్రభుత్వం ద్వారా నెరవేరింది కాబట్టి సో మేము ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని పలువురు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సొంత ఇంటిని నిర్మించుకోవాలంటే చాలా కష్టతరంగా ఉండేది. అలాంటిది సులభ వాయిదాల పద్ధతిలో బ్యాంకు ద్వారా రుణం చెల్లించి వాళ్ళు ఇళ్లు నిర్మించుకున్న తర్వాత 20 సంవత్సరాల పాటు తిరిగి చెల్లించుకునే విధానం ఇది ఎంతో లాభదాయకంగా ఉందని, తమ సొంత ఇంటి కళను నెరవేర్చుకోగలుగుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ దయాకర్, దూరదర్శన్ రిపోర్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా. కుటుంబానికి అండగా ఉన్న తండ్రి చనిపోవడంతో ఆ భారాన్ని మోసేందుకు ఓవైపు ఆటో నడుపుతూ మరోవైపు చదువులో రాణిస్తున్న యువతిని మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్కు పిలిచి సత్కరించారు. ఆమె కోరినట్లు డబుల్ బెడ్రూమ్ ఇంటి పత్రాలను, ఆటోను అందజేశారు.
సబిత ఆలోచన విధానం, మాట తీరు తనను ఎంతో ఆకర్షించిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. సబిత ఉన్నత చదువులకు తప్పకుండా సహాయం చేస్తానని కూడా కేటీఆర్ హామీ ఇచ్చారు. తమ సమస్యను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి సాయం అందటంలో సహకరించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి నల్గొండ జిల్లా కలెక్టర్కు యువతి సబిత కృతజ్ఞతలు తెలిపారు. హిజాబ్ వివాదంపై దాఖలైన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు ఈ రోజు కూడా విచారించింది. ఇరువురి తరపు వాదనలు విన్న ధర్మాసనం విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా బెంగళూరు వ్యాప్తంగా విద్యాసంస్థల వద్ద ఆందోళనలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. బెంగళూరులోని స్కూళ్లు, కాలేజీ గేట్ల నుంచి 200 మీటర్ల పరిధిలో ఎలాంటి సమూహాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. 2 వారాల పాటు నిషేధం విధిస్తున్నామని పోలీసు శాఖ వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విద్యాసంస్థల వద్ద ఫిబ్రవరి 22 వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీసు శాఖ స్పష్టం చేసింది. మూలధన లాభాలపై పన్ను విషయంలో కొన్ని సవరణలు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ బుధవారం తెలిపారు. షేర్లు, డెప్ట్, స్థిరాస్తిపై మూలధన లాభాల పన్ను లెక్కించేందుకు ప్రస్తుతం ఉన్న వివిధ రేట్లు, హోల్డింగ్ వ్యవధి వంటి వాటిని మరింత సరళీకరించే అవకాశం ఉందన్నారు. ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం స్థిర, చరాస్తుల విక్రయం ద్వారా వచ్చే లాభాలపై పన్ను విధిస్తారని, కార్లు, ఫర్నిచర్ వంటి కొన్ని చరాస్తులపై మాత్రం ఎలాంటి పన్ను ఉండదన్న ఆయన ప్రస్తుతం ఉన్న మూలధన లాభాలపై పన్ను విధానం సంక్లిష్టంగా ఉందని అభిప్రాయపడ్డారు. అవకాశం ఉన్నప్పుడు సవరణలు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో తరుణ్ బజాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు ఎలాంటి విధానాల్ని అవలంబిస్తున్నాయో అధ్యయనం చేయాలని సిఐఐకి విజ్ఞప్తి చేశారు. మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. డ్రగ్స్పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల నిర్మూలన కోసం 2 ప్రత్యేక విభాగాలు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్విజన్ వింగ్ పేరిట వీటిని ఏర్పాటు చేశారు. ఈ విభాగాలను డీజీపీ మహేందర్ రెడ్డి కాసేపటి క్రితం ప్రారంభించారు. హైదరాబాద్ సిపి కార్యాలయం కేంద్రంగా ఈ 2 విభాగాలు ఇక నుంచి పటిష్ట చర్యలు చేపట్టనున్నాయి. నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో 2 ఇన్స్పెక్టర్లు, 4 ఎస్ఐలు, 20 మంది కానిస్టేబుళ్లు పనిచేస్తారు. నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్విజన్ వింగ్లో 1 ఏసీపీ, 1 ఇన్స్పెక్టర్, 1 ఎస్ఐ, 6 కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు జంపన్న వాగులో స్నానాలు చేసి వనదేవతలను దర్శించుకుంటున్నారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు నిలవైన సమ్మక్క సారలమ్మ మహాజాతరకు 2 వారాల ముందు నుంచి గుడిమెలిగే, మండమెలిగే పండుగలు నిర్వహించడం ఆచారంగా వస్తుంది. గత బుధవారం నాడు గుడిమెలిగ పండుగను జరిపి జాతరకు అంకురార్పణ చేసిన పూజారులు ఇవాళ మండమెలిగ ఘనంగా నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. డోలు వాయిద్యాలు మోగిస్తుండగా పసుపు కుంకుమలతో ఊరేగింపు చేపట్టారు. మేడారం గ్రామం చుట్టూ దిష్టి తోరణాలు కట్టారు. ఇలా చేస్తే దుష్టశక్తులు తమ గ్రామాల్లోకి రావని వీరి విశ్వాసం. రాత్రి గద్దెల వద్ద అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించి పూజలు చేసి జాగారాలు చేయనున్నారు. ఇందుకోసం రాత్రి సమయంలో దర్శనాలకు నిలిపివేయనున్నారు. వచ్చే బుధవారం సాయంత్రం సారళమ్మ, పగిడి గద్దరాజు, గోవిందరాజులను గద్దెలపైకి తీసుకురావడంతో మహాజాతర అంగరంగ వైభవంతో ప్రారంభం కానుంది. వెస్టిండీస్లో జరుగుతున్న 2వ వన్డేలో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. కిమర్ రోచ్ వేసిన 3 ఓవర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ 5 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ 18 పరుగులు చేసి వెనుతిరిగాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన రిషబ్ పంత్ కూడా 18 పరుగులే చేసి స్మిత్ వేసిన ఓవర్లోనే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ విలువైన ఇన్నింగ్స్ ఆడారు. దీపక్ హుడా 29 పరుగులు, వాషింగ్టన్ సుందర్ పరుగులతో వెస్టిండీస్ ముందు 238 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. భారత బ్యాట్స్మెన్లలో సూర్యకుమార్ యాదవ్ 64 పరుగులతో రాణించగా కేఎల్ రాహుల్ 49 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బౌలర్లలో స్మిత్, అల్జారీ, జోసెఫ్ 2 వికెట్లు తీసుకోగా కిమర్ రోచ్, ఫేబియన్ అలెన్, అకీల్, జేసన్ లతో వికెట్
వికెట్ పడగొట్టారు. బ్యాటింగ్లో పరుగులు చేయడానికి శ్రమించిన రోహిత్ సేన బౌలింగ్ పర్వాలేదనిపించింది. ప్రసిద్ధ్ కృష్ణ పొదుపుగా బౌలింగ్ చేస్తూ 3 వికెట్లు తీసుకున్నాడు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీదే విజయమని ప్రధాని ధీమా. గత ప్రధానులు చేసిన వ్యాఖ్యలనే తాను రాజ్యసభలో ప్రస్తావించానని వివరణ. యూపీలో తొలి విడత ఎన్నికలకు సర్వం సిద్ధం. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం ఇంకా పూర్తి కాలేదన్న కేంద్రం. ఏకాభిప్రాయంతోనే ఆస్తుల విభజన పూర్తవుతుందన్న హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలని కోరిన టీఆర్ఎస్, నిధుల కేటాయింపును పెంచాలని డిమాండ్ చేసిన ఎంపీ సురేష్ రెడ్డి. ఏప్రిల్ నుంచి కొత్త ఆసరా పింఛన్లు అందజేస్తామన్న కేటీఆర్, ఇబ్రహీంపట్నం సుందరీకరణ బాధ్యత తానే తీసుకుంటానని హామీ.